హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఏపీ ఈఎపీసెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించినటువంటి బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి ఏదైతే ఉందో, సో మనకైతే ఫార్మసీ కౌన్సిలింగ్ గురించి అయితే చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో నిన్న నైట్ మనకి చాలా మిడ్ నైట్లో లైక్ 10 తర్వాత అయితే మనకి అప్డేట్స్ అయితే వచ్చినాయి. లైక్ ఏపీ ఈఎపీసెట్ యొక్క మనకి బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. సో ఫార్మసీకి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో ఒకసారి మనమైతే అవి చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ డీటెయిల్స్ అన్నింటికి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. ఎందుకు అంటే నేను ఇంకా ఇప్పటికే నుంచి మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి, సో ఒక 1 by 1 స్టెప్ బై స్టెప్ అయితే మీకు అంటే మిస్ అవ్వకుండా ప్రతిదీ ఆన్ టైంకి రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ బార్లో ఇలా నోటిఫికేషన్ బార్లో వస్తుందన్నమాట. ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరైతే ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, దాంతో మీరైతే రావచ్చు. సో ఫ్రెండ్స్, నేను బిగినింగ్ గురించి చెప్తా ఉన్నాను అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి చాలామందికి తెలియదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, సో అందరికీ అర్థమయ్యే సింపుల్ భాషలో అరటిపండు ఒలిచి పెట్టినట్టు పెడతా. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇది ఫార్మ్స్ అంటారు అండ్ ఇది ఇన్ఫర్మేషన్ బుల్లెట్ అంటారు. ఇది మీకు తెలుసు, నాకు తెలుసు, ఇంపార్టెంట్ డేట్స్ నేను చదువుకుంటున్నా, నాకు తెలుసు మీరు అనుకుంటారు. ఇక్కడ ఏంటి అంటే ఫార్మ్స్ అనే దాంట్లో మీ యొక్క లైక్ ఏవైనా అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఇందులో అయితే ఇస్తారనమాట. ఇన్ఫర్మేషన్ గురించి ఇందులో ఇస్తారు అండ్ ఇంపార్టెంట్ డేట్స్, జస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దాం, ఆ తర్వాత వచ్చేసి మిగతాది చూద్దాం. సో వెయిట్ ఫ్రెండ్స్, అప్పుడే మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంకా మీకు అర్థం అవ్వదు, అందరు చెప్పేది చెప్తున్నట్టు ఏమన్నా అని మీరు అనుకోవచ్చు. సో ఒకటి ఏంటంటే మనం ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో మన ఫీ స్ట్రక్చర్ గురించి చూసుకుందాం అండ్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసుకుందాం ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీస్ అని చెప్పారు, హెల్ప్ లైన్ సెంటర్స్, అండ్ లాస్ట్ ర్యాంక్స్ ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చారు లైక్ కట్ ఆఫ్తో పాటుగా. సో ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళ ప్రియారిటీస్ గురించి కూడా ఇచ్చారు. సో ఇవన్నీ అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కనుక చూసుకుంటే రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి ఫ్రమ్ 30th నవంబర్ నుంచి అప్ టు 5th డిసెంబర్ వరకు అయితే మనం రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్, మనం అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతాయంటే ఫ్రమ్ December 2nd నుంచి అప్ టు December 6th వరకు అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనం అయితే December 3rd నుంచి 7th వరకు ఇవ్వచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఎప్పుడు అంటే లాస్ట్ డేట్ ఓన్లీ December 8th చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి మనకి December 11th రోజున వస్తుంది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మీరు December 11th నుంచి December 14th వరకు మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవచ్చు. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ఫేజ్ 1కి. సో ఫ్రెండ్స్, మనం అలా క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ ఇలాంటి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఒకసారి కన్ఫర్మ్ అయితే చేసుకోండి, ఇది బైపీసీ స్ట్రీమ్దా ఎంపీసీ స్ట్రీమ్దా అని చెప్పేసి. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసి వెబ్ కౌన్సిలింగ్ ఫర్ ఫస్ట్ ఫేజ్కి మనకు ఉన్నటువంటి డేట్స్ ఇందాక చూసాం కదా. ఇక్కడ చూసుకోండి మీరు, ఆన్లైన్ పేమెంట్ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి 30th నవంబర్ నుంచి అప్ టు 5th డిసెంబర్ వరకు అయితే జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఎట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్లో మనం కనుక ఏమైనా మిస్టేక్స్ లైక్ ఇప్పుడు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మాన్యువల్గా జరగదు ఫ్రెండ్స్, ఆఫ్లైన్లో జరగదు, ఆన్లైన్లో జరుగుతుంది. ఆన్లైన్లో జరిగితే ఇప్పుడు ఏంటి అంటే మీరు అప్లోడ్ చేస్తారు కదా సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేశారు. సో అందులో మీరు సర్టిఫికేట్ అనేది ఒకటి లైక్ ఎంత ఉండాలి అంటే 500 KB ఉండాలి అనుకుందాం. ఎగ్జాంపుల్ 500 KB ఒక్క ఫైల్ ఉండాలి. కాకపోతే మీరు ఎంతతో అప్లోడ్ చేశారు అంటే లైక్ అనుకుందాం మనం ఒక 100 KBతో అప్లోడ్ అనేది చేశారు. 100 KBతో అప్లోడ్ చేస్తే తీసుకుంటుంది, కానీ అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ ఉంటారు కదా, సో వాళ్ళకి డీటెయిల్స్ అనేవి సరిగ్గా కనిపించదు అనమాట. సో మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయి, లైక్ ఇలా బ్లర్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీ యొక్క నెంబర్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ సరిగ్గా కనిపించదు, మీ యొక్క ర్యాంక్ మార్క్స్ ఉంటాయి అవి సరిగ్గా కనిపించవు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆఫీసర్ వాళ్ళు, సో మీరు సరిగ్గా కనిపించట్లేదు, మళ్ళీ మనం ఒకసారి రిజిస్ట్రేషన్ ఈ డేట్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయరాదు ఆన్లైన్లో. అప్పుడు ఏం చేస్తారంటే నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి కదా, హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే మనకి డిస్ట్రిక్ట్కి 1-2 అలాగా కొన్ని సెంటర్స్ పెట్టుంటారనమాట. సో మాన్యువల్ కౌన్సిలింగ్ కొరకు సర్టిఫికేట్స్ ఆన్లైన్లో సరిగ్గా వెరిఫై అవ్వకపోతే డైరెక్ట్గా మనం వెళ్ళి ఈ యొక్క సెంటర్స్లో మనం వెరిఫై అనేది చేసుకోనికి పెడతారు. సో అక్కడికి వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మాది ఇలా పడింది, సో మేము వీటిని రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి చెప్తే వాళ్ళు మాన్యువల్గా మీ యొక్క కౌన్సిలింగ్ అనేది చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఇది ఎప్పటికించి అంటే ఫ్రెండ్స్
ఫ్రమ్ డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు అయితే ఇది జరుగుతుంది. ఓకేనా. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అంటే మనం ఇందాక చూసినాం ఫ్రమ్ డిసెంబర్ 3 to 7th, అండ్ వెబ్ ఆప్షన్స్ చేంజింగ్ వచ్చేసి 8th, అండ్ అలాట్మెంట్ షీట్స్ వచ్చేసి 11th, అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి ఫ్రమ్ 11th to 14th. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీకు తెలుసు కదా, మళ్ళీ చెప్తా ఉన్నాను. సో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఆల్రెడీ ఇక్కడ సబ్మిట్ చేసేస్తే లేదు, మీరు రిపోర్టింగ్ వచ్చినప్పుడే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా మీ యొక్క ట్యూషన్ ఫీజ్ అండ్ వాటితో పాటుగా క్యాస్ట్, ఇన్కమ్, ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క ఏపీఎఫ్సెట్ యొక్క ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, అవన్నీ కూడా ఇప్పుడు లేకపోతే తొందరగా మీరైతే ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోండి. మనకి ఉన్నటువంటి ఫీ అమౌంట్ వచ్చేసి ఎంత. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కింద ఆలోచన పెట్టుకోండి. సో మీరు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అయితే చూసుకోండి. ఫర్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి వచ్చేసి 1200 రూపీస్, అండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 600 రూపీస్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, లైక్ మనము 4 days బ్యాక్ అయితే కొన్ని వీడియోస్ చేసుకున్నాం కదా, లైక్ ఫర్ బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డిగ్రీకి. సో అందులో ఆల్రెడీ చెప్పాను, ఫీ అనేది చేంజ్ అవ్వదు ఫ్రెండ్స్, ఫీ అనేది ఇలానే ఉంటుంది అని కూడా చెప్పాను. ఇంత అమౌంట్ అయితే రెడీ చేసుకొని ఫర్ రిజిస్ట్రేషన్స్ అని కూడా చెప్పాను నేను. సో అంతే ఉంది, ఏం చేంజ్ అవ్వలేదు. ఓకేనా. సో మీరు కనుక పేమెంట్ చేసే టైంలో ఏమైనా డిలేస్ కావచ్చు, నెట్వర్క్ ఇష్యూస్ వల్ల పేమెంట్ కనుక ఫెయిల్యూర్ అయిందనుకోండి, అప్పుడు మీ ట్రాన్సాక్షన్ మళ్ళీ 4 daysకి అయితే మళ్ళీ మీకైతే రిఫండ్ అయితే వస్తుందని అయితే ఇక్కడ చెప్పారు. సో ఇక్కడ రీఎమిటెడ్ బ్యాక్ ఇన్ టు ద రెస్పెక్టివ్ అకౌంట్ అని చెప్పేసి. సో మీరు అట్లాంటిది ఏం భయపడకండి. మీకైతే మీరు ఎక్సెస్ అమౌంట్ కనుక పే చేస్తే ఒకటి మీ యొక్క ఏబిఎఫ్సిటీ యొక్క ర్యాంక్ పైన మీకైతే అమౌంట్ అనేది రిఫండ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా. సో దానికైతే ఎలాంటి బాధ అయితే పడనవసరం లేదు. సో ఫ్రెండ్స్, మనకి బీ ఫార్మసీ వచ్చేసి బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డీలో ఏంటి అంటే వెరిఫికేషన్, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సెపరేట్ రిజర్వేషన్ ఉంటుందన్నమాట. వీళ్ళ వెరిఫికేషన్ అనేది సెపరేట్గా జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ దాంట్లోకి ఎవరు వస్తారంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ, సిఏపీ క్యాండిడేట్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ అండ్ ఆంగ్లో ఇండియన్, వీళ్ళందరూ అయితే వస్తారనమాట. మనకి వచ్చేసి ఇది మాన్యువల్గా అయితే మనకైతే కౌన్సిలింగ్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ అక్కడటువంటి హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో పర్టికులర్ డేట్న, టైమ్ అండ్ డేట్న సో మీ యొక్క సర్టిఫికేట్స్తో పాటు 2 sets జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ హూస్ డేటా ఈజ్ నాట్ వెరిఫైడ్ ఆన్ సచ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ. వీళ్ళంతా వచ్చేసి మీరైతే సో మేమైతే డేటా కనుక ఆన్లైన్లో అంటే వెరిఫై అవ్వలేదు అనుకోండి, మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. కాకపోతే మీ దగ్గర ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు వెళ్ళలేరు, ఓన్లీ విజయవాడలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్కి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి వచ్చేసి ఎప్పుడు అంటే ఇక్కడ డేట్, కేటగిరీ అండ్ ర్యాంక్స్ ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. 5th and 6th డిసెంబర్ రోజున అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఏ ర్యాంక్ నుంచి అంటే ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ టు 30,000 ర్యాంక్ వరకు, అండ్ ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ వరకు కేటగిరీ వారిగా మీరు చూసుకోండి. ఓకేనా. సో ఇక్కడ ప్లే చేస్తున్నాను, చూసుకోండి. సో నెక్స్ట్ ప్రతి ఒక్కరు వచ్చేసి సర్టిఫికేట్స్ అయితే ఏమేమి సర్టిఫికేట్స్ ఉంచుకోవాలి దగ్గర అని చెప్పేసి చూస్తే కనుక ఏపీఎఫ్సిటీకి ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ అండ్ 10th మెమో, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ మెమోలో వచ్చేసి ఇక్కడ మీకు పర్సెంటేజ్ ఇచ్చారు, చూసుకోండి. సో నార్మల్గా అందరికీ ఉంటుంది. తర్వాత 10th మెమో అండ్ మీకు మీ యొక్క టీసీ ఒరిజినల్, అండ్ నెక్స్ట్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత తీసిందైతే కావాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవైతే మీ దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఇప్పుడు చూసిద్దాం. దానికి సపరేట్గా లింక్ ఇచ్చారు, సో అవసరం లేదు, ఇక్కడ చూపిస్తాను. లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీకాకుళం అండ్ విజయనగరంలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, కాకినాడలో ఉంది, వెస్ట్ గోదావరి అండ్ విజయవాడలో మరొకటి ఉంది, అండ్ నియర్ రమేష్ హాస్పిటల్ దగ్గర ఉంది, అండ్ గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపూర్ అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కర్నూలు. సో మొత్తంగా వచ్చేసి మనకి 14 అయితే ఉన్నాయన్నమాట. మీ దగ్గర ఏది ఉంటే దానికైతే మీరు వెళ్ళి సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ మనం కవర్ చేసేసుకున్నాం. అండ్ వీడియో కూడా ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అయితే మీకు కాలేజెస్ ఏవి, కట్ ఆఫ్ ఏంటి అని చెప్పేసి ఆ వీడియో పైన మనమైతే డిస్కషన్ అయితే పెట్టుకుందాం. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే రిప్లై ఇస్తానా లేదా అనేది కూడా మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు నేను డౌన్ చేయను, ఓకేనా? నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఇందులో వేరే వాళ్ళకంటే నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు నేను ఫాస్ట్గా వాళ్ళకి సీట్స్ రావాలని నేను కోరుకుంటూ ఉంటాను, ఓకేనా? సో అదన్నమాట విషయం ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి, అందరిని అయితే గ్రాప్ చేసుకోండి. 1 by 1 అయితే మనము ఇప్పటికేంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పటికేంచి మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం, ఓకేనా ఫ్రెండ్స్? ఏ డౌట్స్ ఉన్నది, ఏ చిన్న డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.